ఆయన యాక్చువల్ గా సేనతో సేనాని అని 3 రోజుల ప్రోగ్రాం పెట్టాడు విశాఖలో. సో ఇప్పుడు ఈ రోజు ఆయన ఎమ్మెల్యేలతో, ఎంపీలతో సమావేశం అవుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నాడు ఈ రోజు. తర్వాత సిఎల్పి లీడర్లతో సమావేశం అవుతున్నాడు. సో రేపు ఎంపీలతో ప్రత్యేక సమావేశం ఉంది. ఎల్లుండి 15,000 మంది క్రియాశీల కార్యకర్తలతో ఒక బ్రహ్మాండమైన సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ నిర్వహణ కోసమే 12 కమిటీల్ని ఫామ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఒక విషయం లీక్ అయింది. అదేంటంటే ఎల్లుండికి ఆయన సభలో ఈ 15,000 మంది క్రియాశీల కార్యకర్తల సభలో ఆయన ఒక సంచలనమైన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నాడు అనేది మనకి లీక్ అయిన విషయం. అదేంటంటే సినిమాలకు నేను ఇక గుడ్ బై చెప్తున్నాను, కంప్లీట్ గా నేను రాజకీయాలకి కేంద్రీకృతమై ఫోకస్ చేస్తాను అనేది ఆయన అనౌన్స్ చేయబోతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకు సడన్ గా ఇప్పుడు సేనతో సేనాని 3 రోజులు ప్రోగ్రాం తీసుకున్నాడు? ఎందుకు ఫుల్ టైమ్ గా రాజకీయాలకి ఆయన పరిమితం కావాలని, పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలని ఇప్పటికిప్పుడు సడన్ గా ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకు సంచలనంగా మారిందంటే కేంద్రంలో ముఖ్యంగా నార్త్ ఇండియాలో మీడియా అంతా కూడా చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేయబోతున్నాడు, అట్లాగే లోకేష్ 16 మంది ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యాడు, ఒక మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అక్కడ నేషనల్ లెవెల్లో హిందీ మీడియా ప్రధానంగా ప్రచారం చేస్తుంది. దీన్ని తెలుగుదేశం మన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం శాఖ కూడా ఖండించింది. మన ట్విట్టర్లో కానీ ఫేస్బుక్ లో కానీ వాళ్ళ హ్యాండిల్స్ లో అఫీషియల్ హ్యాండిల్స్ లో ఖండించారు కూడా. కానీ ఎందుకు ఇటువంటి పుకార్లు వస్తున్నాయి అంటే నిప్పులేందో పొగరాదు అంటారు కదా, అలాగా సంథింగ్ ఈజ్ దేర్ ఫిషీ అని అంటున్నారు. దీని మీద కూడా నేను సపరేట్ గా మళ్ళీ మాట్లాడతాను. బట్ ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సడన్ గా ఫోకస్ చేయడం వెనక మోడీ హస్తం ఉందనేది కూడా అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ ఎన్డీఏ నుంచి కానీ చంద్రబాబు బయటకు వస్తే పవన్ బీజేపీ కలిసి రేపు 2029లో పోటీ చేసే అవకాశం ఉంది. అందుకని బీజేపీ కూడా స్ట్రెంగ్తన్ అవడానికి మాధవ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ నిర్మాణం మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు. మాధవ్ సుడిగాలి పర్యటన చేస్తూ వివిధ జిల్లాల్లో పార్టీ నిర్మాణాన్ని స్ట్రెంగ్తన్ చేయడం మీద ఫోకస్ చేశాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు 1.5 year అయిపోయింది, ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం మీద శ్రద్ధ పెట్టలేదు పవన్ కళ్యాణ్. నిజానికి చాలా సార్లు అసలు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడా అనే డౌట్ వచ్చే విధంగానే ఉంది. అప్పుడప్పుడు ఆయన కనబడడం తప్ప అటు సినిమాలకి ఫుల్ టైం కేటాయించలేక, రాజకీయాలకి ఫుల్ టైం కేటాయించలేక పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అన్న చర్చ కూడా జనంలో మొదలైంది. అప్పుడప్పుడు ఆయన కనబడి వివాదాస్పద ప్రకటన చేయడం, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేయడం బిగినింగ్ లో చేస్తాడు. ఆ తర్వాత అవి కూడా లేదు. మొన్న కూడా చూస్తే మనం బుడ్డా రాజశేఖర రెడ్డి అటవీ శాఖ, ఆయన అది పవన్ కళ్యాణ్ శాఖ, ఆ శాఖ అధికారుల మీద దాడి చేసి కొట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఊరికే నివేదిక అడిగాడు తప్ప దాని గురించి బహిరంగంగా మాట్లాడాలి. చివరికి జనసేన నాయకుడిని అక్కడ A1 గా చేర్చినా కూడా పవన్ కళ్యాణ్ నోరు తెరవలేదు. అంటే క్లియర్ గా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైనా మాట్లాడినా కూడా చంద్రబాబే 15 ఏళ్ళు సీఎం గా ఉంటాడని చెప్తున్నాడు. మరోవైపు క్లియర్ గా సీఎం గా ఆల్రెడీ లోకేష్ ఛార్జ్ తీసుకున్నాడు, లోకేషే నడిపిస్తున్నాడు పార్టీ యంత్రాంగాన్ని కానీ అధికార యంత్రాంగాన్ని కానీ లోకేషే నడిపిస్తున్నాడు అనేది బహిరంగ సత్యం ఇప్పుడు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సడన్ గా సేనతో సేనాని ప్రోగ్రాం పెట్టి 3 రోజులు విశాఖ కేంద్రంగా ఎందుకు పెట్టాడు? రాయలసీమలో కానీ అమరావతిలో కానీ ఆయన పెట్టకుండా విశాఖలో ఎందుకు పెట్టాడు అనేది ఒక చర్చ అయితే, ఇప్పుడు సినిమాలకి గుడ్ బై చెప్పి కంప్లీట్ గా రాజకీయాలకి మాత్రమే ఆయన పరిమితం అయ్యి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఆయన ఫోకస్ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన సినిమాల్లో ఉండడాన్ని కూడా ఒక మంత్రిగా ఉంటూ 5-6 శాఖల్ని నిర్వహిస్తూ సినిమాల్లో షూటింగ్ల్లో పాల్గొనడం మీద చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా హరిహర వీరమల్లు రిలీజ్ అప్పుడు పార్టీ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆ సినిమా కోసం వాడుకున్నారని చెప్పి విజయ్ కుమార్ ఐఏఎస్ ఆయన కోర్టుకు కూడా వెళ్ళాడు. కోర్టులో ఆ కేసు పెండింగ్ లో ఉంది. ఆ పిటిషన్ ని హైకోర్టు స్వీకరించింది కూడా. సో అది లీగల్ గా అలా చేయడం కరెక్టా కాదనేది ఒక అంశం అయితే, రెండో అంశం